వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం ఫిబ్రవరి 2026 వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ వార ఫలం వచ్చేసరికి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా, అంటే ఆదివారం నుంచి శనివారం దాకా. మరి ఈ వారంలో చూసినట్టయితే ముందుగా అన్ని రాసుల వారికి చూద్దామండి వార ఫలాలు. మీది ఏ రాసో ఆ రాశి దాకా మీరు స్కిప్ చేసుకొని ఈ వీడియోని చూడొచ్చు. ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ ఈ మేషరాశి వారికి ముందుగా చూసినట్టయితే ఇక్కడ 4వ తారీఖు బుధుడు, 6వ తారీఖు శుక్రుడు వీరు మకరం నుంచి కుంభానికి మారుతున్నారు. అట్లానే చంద్రుడు 3, 5, 6వ తారీఖుల్లో చంద్రుడి మార్పు కూడా కర్కాటకం, సింహం, కన్యలో మార్పు ఈ వారంలో జరుగుతుంది. మరి దీని ఆధారంగా ఈ యొక్క మేషరాశి వారికి చూసినట్టయితే మేషరాశి వారికి సహజంగా ఏలినాటి శని నడుస్తుంది. కొంచెం ఆ ఏలినాటి శని ఆ యొక్క ఇబ్బంది ఒకటే మినహాయిస్తే మిగిలిన అన్ని పరంగా ఇక్కడ మేషరాశి వారికి బాగుంది. వీరికి ముఖ్యంగా ఇక్కడ లాభంలో ఈ వారంలో శుక్రుడు, బుధుడు కూడా రాహుతో కలుస్తున్నారు. ఇక్కడ చక్కగా వీరికి లాభంలో రాహు అనుకూలిస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు వీరు చక్కగా శుక్రుడు వీరికి ద్వితీయాధిపతి అయినటువంటి శుక్రుడు, తృతీయ షష్ఠాధిపతి, అట్లానే ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఇక్కడ వీరికి లాభంలోకి వస్తున్నారు. కాబట్టి ఏదో రకంగా వీరికి అది లాభస్థానం కాబట్టి లాభం అంటేనే ఏ గ్రహం ఉన్నా కొంత అనుకూలించాలి. కాబట్టి ఇక్కడ రాహు ఉన్నాడు, అనుకూలిస్తున్నాడు. ఆ రాహుతో కలిసి ఉన్నటువంటి బుధ శుక్రుడు కూడా ఇక్కడ చక్కగా వీరికి అనుకూలిస్తారని చెప్పాలన్నమాట. కొంత మీ వృత్తిపరంగా డెవలప్మెంట్, అకాల ధనము, అట్లానే కొంత హెల్త్ రికవరీ కూడా ఇక్కడ ఉంది. వీరికి దశమంలో లగ్నాధిపతి అంటే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు కూడా సూర్యుడితో కలిసి వీరికి వారమంతా కూడా చక్కగా వీరికి దశమంలో సంచారం జరుగుతుంది. ఇక్కడ కుజుడికి అది ఉచ్చస్థానం అయింది. కాబట్టి ఇక్కడ కుజుడి అనుగ్రహం ఇక్కడ చక్కగా ఎట్లా చూసినా సరే ఇక్కడ మనం గత వీడియోలో చెప్పుకున్నట్టుగానే ఇక్కడ వీరికి వృత్తిలో మార్పులు, వృత్తిలో కొత్త అవకాశాలు, కొత్త వ్యాపారంలో చక్కటి లాభాలు, ఇవన్నీ చక్కగా బాగున్నాయి. అయితే కొంత ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే వీరికి ఏలినాటి శని కదా, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తృతీయంలో వీరికి వ్యయాధిపతి గురువు ఉన్నాడు కదా, అదే వ్యయంలో శని కూడా ఉన్నాడు. మరి వీరికి తృతీయంలో గురువు ఉన్నాడు, అట్లానే ఆయన వ్యయాధిపతి అయి ఉన్నాడు, ఆ వ్యయంలో శని కూడా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వీరికి కొంత ఆరోగ్యపరంగా ఖర్చులు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా మానసికంగా కొంత ఒత్తిడి కూడా ఇక్కడ కనిపించేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అట్లనే ఈ వారంలో చంద్రుడిని చూసినట్టయితే వీరికి 4, 5, 6 స్థానాల్లో చంద్రుడి సంచారం కూడా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ 4 కుటుంబంలో చంద్రుడు, ఆయనకి అది కుటుంబాధిపతి కూడా ఆయనే అయ్యాడు. ఇక్కడ చతుర్థాధిపతి చంద్రుడు అయ్యాడు. కాబట్టి చక్కగా కుటుంబంలో చక్కగా బాగుంటుంది. చంద్రుడి అనుకూలం బాగుంది. కుటుంబ పరంగా కొంత ఏదైనా ఒత్తిడి ఉంటే అది కొంచెం తగ్గిపోయి అవన్నీ సర్దుకునేటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. అట్లానే పంచమంలో 6, 1 ఈ కొంత చివరి 2 రోజులు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం చివరి 2 రోజులు కొంత ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి కూడా ఇక్కడ ఉంటుంది. చంద్రుడు 6వ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఆ పరంగా కొంత జాగ్రత్త తీసుకుంటే వీరికి మేషరాశి వారికి అన్ని పరంగా బాగుంది. మేషరాశి ఉన్న ఒకే ఒక లోటు ఏమిటంటే ఏలినాటి శని నడుస్తుంది. కొంత ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిళ్ళు అయితే అవి తప్పవు. వాటి పరంగా జాగ్రత్త తీసుకొని మిగిలిన అన్ని రంగాల్లో వృత్తి, వ్యాపార, ఉద్యోగ, ఆదాయ రంగాల్లో అన్ని పరంగా ఇక్కడ చక్కగా మేషరాశి వారికి బ్రహ్మాండంగా అనుకూలతలు చాలా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి వృత్తి మార్పులు చాలా ఉన్నాయి. విద్యార్థులకు కూడా వాళ్ళు స్కూల్ పరంగా కావచ్చు, కాలేజీల పరంగా కావచ్చు, ఇక్కడ వారికి మార్పులు కనిపిస్తున్నాయి. అవన్నీ శుభదాయకమైనటువంటి మార్పులు ఉంటే బాగుండు. కొంత అశుభంగా ఏదన్నా నష్టపూరితంగా ఉంటే కొంత ఇబ్బందులు అయితే ఉంటాయి. వాటి పరంగా కొంత చాలా జాగ్రత్త తీసుకోవడం మేషరాశి వారికి చాలా ముఖ్యం. కాబట్టి మేషరాశి వారికి ఎటువంటి సమస్య ఉంది అనిపించినా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే మేషరాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం వృషభ రాశి వారికి ఫిబ్రవరి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇది వచ్చేసరికి ఈ నెలలో మొట్టమొదటి వార ఫలాలు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా. ఈ వారంలో అంటే ఆదివారం నుంచి శనివారం దాకా అని గుర్తుపెట్టుకోండి. అట్లని ఈ వారంలో చక్కగా వృషభ రాశి వారికి చూసినట్టయితే
3, 5, 6 తారీఖుల్లో చంద్రుడి మార్పు కనిపిస్తుంది కర్కాటకం, సింహం, కన్యలో ఈ వారంలో. అట్లానే 4వ తారీఖు బుధుడు మకరాన్ని వదిలిపెట్టి కుంభానికి, 6వ తారీఖు శుక్రుడు మకరాన్ని వదిలిపెట్టి కుంభానికి మార్పు జరుగుతుంది. ఆ కుంభంలో సహజంగా రాహు లాంటి గ్రహం ఉండడం జరిగింది. మరి వీటి ఆధారంగా వృషభ రాశి వారికి చూసినట్టయితే వీరికి లాభంలో శని చక్కగా అనుకూలిస్తున్నాడు. ద్వితీయంలో గురువు బ్రహ్మాండంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఇక్కడైతే పెద్దగా నష్టమైతే ఏమీ లేదు. అట్లానే వీరికి వ్యయాధిపతి, సప్తమాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యంలో అంటే 9వ స్థానంలో ఉచ్చలో బ్రహ్మాండంగా కుజుడి అనుకూలత బాగుంది. అదృష్టము, లాభము, ఆశ్చర్యం కలిగి మీరే ఆశ్చర్యపోయేటువంటి లాభాలు కూడా ఇక్కడ చక్కగా కుజుడు లాంటి గ్రహం మీకు చక్కగా కనిపిస్తున్నాడు. అట్లనే ద్వితీయంలో ఉన్నటువంటి గురువు కూడా బ్రహ్మాండంగా ధనపరంగా, విద్యాపరంగా, అట్లానే ఆరోగ్యపరంగా కూడా, కుటుంబ పరంగా ఎటువంటి ఇబ్బందులు కూడా ఇక్కడ మీకు పెద్దగా కనిపించట్లేదు. అయితే వీరికి దశమంలో రాహువు, వృత్తిపరంగా కూడా కొంత ఇక్కడ చక్కటి మార్పులే ఉంటాయి. వృత్తిపరంగా చక్కటి అదృష్టము, అయితే కొంత పనిలో ఆలస్యము, వృత్తిపరంగా ఉండేటువంటి పనుల్లో కొంత ఆలస్యం కనిపిస్తుంది. అవన్నీ తాత్కాలికమే, పెద్దగా ఆలోచించక్కర్లేదు. అయితే వీరికి 4వ తారీఖు, 6వ తారీఖు కూడా శుక్రుడు, బుధుడు లాంటి శుభగ్రహాలు చక్కగా వీరికి శుక్రుడు లగ్నాధిపతి, బుధుడు ద్వితీయాధిపతి బ్రహ్మాండంగా వీరు కూడా దశమంలోకి రాహుతో రాహుతో కలుస్తున్నారు కాబట్టి ఇక్కడ వృషభ రాశి వారికి బ్రహ్మాండంగా వృత్తిపరంగా చక్కటి డెవలప్మెంట్, విద్యార్థులకి విద్యాపరంగా అద్భుతమైనటువంటి అవకాశాలు, ఉద్యోగం లో చక్కటి డెవలప్మెంట్, ఉద్యోగపరంగా చక్కటి వృద్ధి, ఇవన్నీ ఇక్కడ చక్కగా బాగున్నాయి. అయితే కొంత కుటుంబ పరంగా కూడా బాగుంది. అయితే కేతువు కూడా ఇక్కడ చతుర్థంలో ఉన్నాడు కాబట్టి కొంత మీ తోబుట్టువులతో కావచ్చు, కొంత కుటుంబంతో కావచ్చు, కొంత ఈ దూరంగా ఉండేవాళ్ళు అంటే భారతదేశం కాకుండా విదేశాల్లో ఉండేటువంటి వృషభ రాశి వారికి కొంత మానసిక ఒత్తిడి అయితే ఉండే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. కొంత జాగ్రత్త తీసుకోండి. మిగిలిన అన్ని పరంగా వృషభ రాశి వారికి ఎట్లా చూసినా సరే ఈ వారం అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంది. అట్లానే వీరికి తృతీయంలో చంద్రుడు, చతుర్థంలో చంద్రుడు, పంచమంలో చంద్రుడు. ఒక తృతీయంలో అంటే ఈ వారం మొదటి అంటే 3వ తారీఖు దాకా కొంత జాగ్రత్త తీసుకోండి. కొంత మానసికంగా ఒత్తిడి అయితే ఇక్కడ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత నుంచి పెద్దగా ఇబ్బంది అయితే ఏమి లేదు. బ్రహ్మాండంగా చంద్రుడి అనుకూలత కూడా ఈ వారం బాగుంది. నిజంగా ఈ వారం అద్భుతమైనటువంటి రాశి ఏదంటే అది వృషభ రాశి అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి వృషభ రాశి వారికి ఏదన్నా సందేహము ఉంది, మీకు ఏదన్నా ఇబ్బంది ఉంది అనిపిస్తే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే వృషభ రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ రోజు మనం మిథున రాశి వారికి ఫిబ్రవరి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ వార ఫలం వచ్చేసరికి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా అంటే ఆదివారం నుంచి శనివారం దాకా అని గుర్తుపెట్టుకోండి. ఈ వారంలో చూసినట్టయితే 3, 5, 6వ తారీఖుల్లో చంద్రుడి మార్పు కర్కాటకం, అట్లానే సింహం, కన్యా రాశిలో జరుగుతుంది. అట్లానే 4వ తారీఖు బుధుడు వచ్చేసరికి వీరికి మకరం నుంచి కుంభానికి మారుతున్నాడు. శుక్రుడు 6వ తారీఖు మకరం నుంచి కుంభానికి మారుతున్నాడు. మరి దీని పరంగా మిథున రాశి వారికి చూస్తే వీరికి లగ్నంలో గురువు, దశమంలో శని, భాగ్యంలో రాహువు, ఆ రాహువుతో కలిసి ఉన్నటువంటి బుధ శుక్రుడు బ్రహ్మాండంగా ఈ వారం వీరికి చంద్రుడు కూడా ద్వితీయంలో మొదటి 2 రోజులు బ్రహ్మాండంగా అనుకూలిస్తున్నాడు. ఆ తర్వాత చంద్రుడు తృతీయంలోకి వెళ్తే కొంత అంటే మీరు కొంత ఈ వారం అంతా కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. గురువు లగ్నంలో చక్కగా యోగిస్తున్నాడు, చంద్రుడు కూడా బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. ఇబ్బంది ఏమీ లేదు. అయితే కొంత అష్టమంలో కుజుడు, ఆయనకి ఉచ్చస్థానమైంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించండి ఈ యొక్క మిథున రాశి వారు. అట్లానే మీరు చేస్తున్నటువంటి పనుల్లో కూడా కొంత ఒత్తిడి క్రియేట్ అవుతుంది. చేస్తున్నటువంటి పనుల మీద పెద్దగా శ్రద్ధ లేకపోవడం. మీకు తృతీయాధిపతి సూర్యుడు కూడా ఇక్కడ కుజుడితో కలిసి ఈ వారం అంతా ఉంటాడు కాబట్టి కొంత ఇక్కడ అసౌకర్యంగా ఈ వారం అంతా కూడా ఆరోగ్యపరంగా కొంత హెల్త్ ఇష్యూస్ కూడా ఇక్కడ ఉండే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అయితే అవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా మీకు ఇక్కడ భాగ్యంలో అంటే 9వ స్థానంలో శుక్రుడు, బుధుడు ఈ 2 కూడా రాహుతో కలిసి ఉంటున్నాయి. మరి ఇక్కడ భాగ్యంలో రాహు ఉంటే కొంత ధనాన్ని, అదృష్టాన్ని, వీటన్నిటిని కొంతవరకు ఆయనకి అది మిత్రక్షేత్రం కాబట్టి ఇక్కడ చక్కగా రాహు అనుగ్రహం,
కొంతవరకు బాగుంటుంది, బ్రహ్మాండంగా అన్ని కలిసి వస్తాయి. అయితే ఇక్కడ బుధుడు శుక్రుడు కూడా కలిసి రావడం, 6వ తారీఖు శుక్రుడి అనుగ్రహం, అట్లనే 4వ తారీఖు బుధుడి అనుగ్రహం కూడా పెరిగి ఈ వారం మొదటి 3 రోజులు మినహాయిస్తే మిగిలిన అన్ని రోజులు కూడా మీకు చక్కటి అనుగ్రహాన్ని ఇక్కడ అన్ని గ్రహాలు కలిగిస్తాయి. మీకు ఇక్కడ లగ్నాధిపతి బుధుడు బాగా యోగిస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా మీకు ఇక్కడ దశమంలో చూసినట్టయితే శనీశ్వరుడు వృత్తిలో ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ వృత్తిపరంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు కొంత ఆలస్యము, కొంత చికాకు కూడా ఇక్కడ ఉండేటువంటి అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు కూడా ఈ వారం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి మీకు చక్కటి అవకాశాలు ఇక్కడ లభిస్తాయి ఈ యొక్క విద్యార్థులకు కూడా. కాబట్టి ఎట్లా చూసినా మిథున రాశి వారికి చాలా రాశులతో పోల్చుకుంటే చాలా బాగుందని చెప్పుకోవాలి. మిథున రాశి వారికి ఎటువంటి సందేహం ఉంది అనిపించినా కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే మిథున రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయవ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ రోజు మనం కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ వార ఫలాలు వచ్చేసరికి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా, చక్కగా ఆదివారం నుంచి శనివారం దాకా అని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఇక్కడ కర్కాటక రాశి వారికి చూసినట్టయితే 3, 5, 6వ తారీఖుల్లో చంద్రుడు కర్కాటకం, సింహం, కన్యలోకి మారుతున్నాడు. అట్లానే బుధుడు వచ్చేసరికి 4వ తారీఖు మకరం నుంచి కుంభానికి, 6వ తారీఖు శుక్రుడు కూడా మకరం నుంచి కుంభానికి మారుతున్నాడు. వీరికి ముఖ్యంగా చూసినట్టయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి చూసినట్టయితే ఇక్కడ వీరికి ఈ వారంలో మొదటి 3వ తారీఖు నుంచి చంద్రుడు వీరికి లగ్నంలో ఉంటున్నాడు, అంటే రాశిలో ఉంటున్నాడు. వీరికి రాశ్యాధిపతి కూడా చంద్రుడు అయ్యాడు. చక్కగా ఈ వారంలో మీకు చంద్రుడి అనుగ్రహం చక్కగా బాగుంది. మొదటి 6 రోజులు కూడా, అంటే మొదటి దాదాపుగా 5 రోజులు కూడా చంద్రుడి అనుగ్రహం ఇక్కడ బాగుంది. ఈ వారం చివరి 2 రోజులు కొంత తృతీయంలోకి వెళ్తున్నాడు, లగ్నాధిపతి కదా చంద్రుడు. కొంత మానసికంగా ఒత్తిళ్లు, మానసికమైనటువంటి ఆలోచనలు, కొంత మీ ఇంట్లో మీ తల్లి గారికి కావచ్చు, మీ తోబుట్టువులు కావచ్చు, కొంత ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వాటి పరంగా కొంత జాగ్రత్త తీసుకోండి. అయితే పెద్దగా ఆలోచించక్కర్లేదు, ఇది తాత్కాలికమే, పెద్దగా దీని గురించి ఆలోచించక్కర్లేదు. కొంత జాగ్రత్త తీసుకోవడం అయితే మన మంచికే కాబట్టి కొంత జాగ్రత్త వహించండి. వీరికి ముఖ్యంగా ఇక్కడ వ్యయంలో గురువు నడుస్తున్నాడు. వీరికి సప్తమంలో కుజుడు, అష్టమంలో రాహువు, ఆ రాహువుతో కలిసి ఇప్పుడు ఈ వారంలో శుక్ర బుధులు కూడా వెళ్తున్నారు. మరి ఈ వారంలో చూసినట్టయితే కర్కాటక రాశి వారికి కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, మానసిక ఒత్తిళ్లు, అట్లానే ఇక్కడ గురువు కూడా వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ కొంత మీ వృత్తిపరంగా ఆయన నవమానికి అధిపతి అయి ఉన్నాడు. అట్లానే వృత్తిపరంగా కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. అట్లానే సప్తమంలో కుజుడు, కొంత ఆగ్రహము, కొంత ఇక్కడ మీలో కొంత కోపము, ఇవన్నీ కూడా పెరుగుతాయి. కొంత వాటిని అదుపు చేసుకోండి. మీరు చక్కగా చాలా ప్రశాంతంగా ఉండడం, ధ్యానం చేసుకోవడం, ఇట్లాంటివి చేయండి. కొంత మనసుని నిలకడగా ఉంచుకోండి. ఇవన్నీ ఇబ్బందులు తాత్కాలికమే కాబట్టి పెద్దగా ఆలోచించక్కర్లేదు. కొంత జాగ్రత్త వహించాలి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. కర్కాటక రాశి వారు నిజంగా వీళ్ళకి ఏ గ్రహం అనుకూలిస్తుంది వారం అంటే కనుక చంద్రుడి అనుగ్రహం, లగ్నాధిపతి కొంత ఉంది. ముఖ్యంగా వీరికి చూస్తే నవమంలో ఇక్కడ చక్కగా శనీశ్వరుడి అనుగ్రహం బాగుంది. కాబట్టి వీరికి ఎట్లా చూసినా సరే ఈ వారం అంతా కూడా ఆరోగ్యపరంగా కొంత కుటుంబ ఒత్తిళ్లు ఇవన్నీ ఎక్కువగా క్రియేట్ అవుతున్నాయి. అట్లానే వీరికి ద్వితీయాధిపతి సూర్యుడు కూడా ఇక్కడ వీరికి సప్తమంలో ఉంటున్నారు. కొంత దంపతులు ముఖ్యంగా దాంపత్య జీవితంలో కొంత ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. వాటి పరంగా జాగ్రత్త వహించండి. కాబట్టి కర్కాటక రాశి వారు ఆరోగ్యపరంగా, దాంపత్య విషయాల్లో, కుటుంబ పరంగా జాగ్రత్త వహించండి. కొంత ధన ఖర్చు కూడా ఎక్కువగా ఈ వారం ఆరోగ్యపరంగా ధన ఖర్చు బాగా కనిపిస్తుంది కాబట్టి వాటి పరంగా కొంత జాగ్రత్త తీసుకోండి. చక్కగా శనీశ్వరుడికి నమస్కారం చేసుకోండి. నిత్యం కూడా ఈ ఇబ్బందుల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వారు మన ఏదన్నా ఇబ్బంది ఉంది అనిపిస్తే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే కర్కాటక రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయవ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ రోజు మనం సింహరాశి వారికి వార ఫలాలు, ఫిబ్రవరి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
ఇది వచ్చేసరికి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా, అంటే ఆదివారం నుంచి చక్కగా శనివారం దాకా అని గుర్తుపెట్టుకోండి. ఈ వారం చూసినట్టయితే 3, 5, 6వ తారీఖుల్లో చంద్రుడు మార్పు కనిపిస్తుంది కర్కాటకం, సింహం, కన్యలో. అట్లానే 4వ తారీఖు బుధుడు, 6వ తారీఖు శుక్రుడు మకరాన్ని వదిలిపెట్టి కుంభరాశిలోకి సంచారం చేస్తున్నాయి. మరి ఈ ప్రభావాలు సింహరాశి వారు మీకు చూసినట్టయితే ముఖ్యంగా వీరికి లగ్నంలో ఉన్నటువంటి కేతువుతో కలిసి చంద్రుడు కూడా ఈ వారంలో 5వ తారీఖు నుంచి సంభవిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ చంద్రుడు వీరికి వ్యయాధిపతి అయి ఉన్నాడు. సహజంగా ఈ యొక్క సింహానికి మిత్రుడే చంద్రుడు, చక్కగా మంచివాడే. అయినప్పటికీ కూడా ఇక్కడ ఆయన కేతువుతో కలిసి లగ్నంలో ఉంటున్నాడు. కొంత మానసికమైనటువంటి ఒత్తిళ్లు, మానసికమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా కూడా ఈ వారం కనిపిస్తున్నాయి. అది దేని పరంగా అంటే ముఖ్యంగా మీ దాంపత్య జీవితాల విషయంలో, దంపతులు మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు, ఈ యొక్క దాంపత్య విషయాల్లో కొంత చికాకులు, ఇబ్బందులు, వాటి గురించి ఎక్కువగా కూడా ఆలోచించడం, వాటి గురించి కొంత స్ట్రెస్ అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. అట్లనే వీరికి లాభంలో, ఏకాదశంలో చక్కగా గురువు అనుగ్రహం మీ వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి లాభాలు మీరు చూస్తారు. వాటి పరంగా అయితే పెద్దగా ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ మీకు సప్తమంలోకి ఇక్కడ శుక్రుడు, బుధుడు కూడా వెళ్తున్నారండి ఈ వారంలో. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా శుక్రుడు కలత్రకారకుడు, ఆయన సప్తమంలో ఉండడం అంత అనుకూలత కాదు. అట్లానే ఆయన రాహుతో కలిసి ఉండడం ఇంకా కొంత ఇబ్బందిని క్రియేట్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ కొంత దంపతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లానే మీ క్లోజ్ రిలేషన్స్తో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అట్లానే మీ బంధుమిత్రులు, మీ స్నేహితులు, వీళ్ళతో కొంత విభేదాలు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. వాటి పరంగా మీరు చాలా జాగ్రత్త వహించాలి. అట్లానే వీరికి 6వ స్థానంలో కుజుడు, సూర్యుడు కూడా ఉంటున్నారు. ఇక్కడ శత్రు, రుణ, రోగ ఇవన్నీ కూడా 6వ స్థానాన్ని వర్తిస్తాయి. మరి అట్లాంటి 6వ స్థానంలో కుజుడు లాంటి మీ లగ్నాధిపతి అయ్యాడు. ఆయనకి అది శత్రు స్థానము. ఆయన ఎవరితో కలుస్తున్నాడు? తనకి పరమ మిత్రుడైనటువంటి కుజుడితో కలుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ సింహరాశి వారికి చూసినట్టయితే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత నిలకడ, కొంత ఆరోగ్యపరంగా మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారి మీద మీకు మంచి గ్రిప్ రావడం, ఇవన్నీ కనిపిస్తున్నాయి. అయితే మీకు అష్టమంలో కూడా శని ఉన్నాడు. అది కూడా చూడాలి కదా. అష్టమ శని దోషం అనేది ఈ యొక్క సింహరాశి వారికి ఉంది. కొంత ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కొంత నిలకడ ఉంటాయి. కానీ ఇక్కడ మీరైతే జాగ్రత్తగా ఉండాలి ఈ వారం అంతా కూడా. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోండి. మంచి ఆహారము, మంచి నిద్ర చాలా అవసరం. సింహరాశి వారికి ఎట్లా చూసినా సరే కొంత ఇబ్బందికరమైనటువంటి వారంగా ఈ వారం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. అట్లానే సింహరాశి వారు మీకు ఏదైనా ఇబ్బంది ఉంది అనిపిస్తే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే సింహరాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయు సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ రోజు మనం కన్యా రాశి వారికి ఫిబ్రవరి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ వార ఫలాలు వచ్చేసరికి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా, అంటే ఆదివారం నుంచి శనివారం దాకా అని గుర్తుపెట్టుకోండి. ఈ వారం చూసినట్టయితే వీరికి 3, 5, 6వ తారీఖుల్లో చంద్రుడు కర్కాటకం, సింహం, కన్యలోకి మారుతున్నాడు. అట్లానే బుధుడు 4వ తారీఖు మకరాన్ని వదిలిపెట్టి కుంభానికి, 6వ తారీఖు శుక్రుడు మకరాన్ని వదిలిపెట్టి కుంభరాశిలోకి సంచారం చేస్తున్నారు. మరి కన్యారాశి వారికి చూసినట్టయితే ఇక్కడ కన్యారాశి వారికి పంచమంలో కుజుడు, పంచమంలో సూర్యుడు, అట్లనే 6వ స్థానంలో రాహువు, 6వ స్థానంలో శుక్ర, బుధుడు ఈ వారం కూడా సంచారం చేస్తున్నాయి. సప్తమంలో శని, అట్లానే వీరికి దశమంలో గురువు. ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే వీరికి వృత్తిపరంగా చక్కటి లాభాలు, ధనపరంగా ఎటువంటి ఇబ్బందులు అయితే ప్రస్తుతం అయితే ఏమీ లేవు. చక్కగా ధనపరంగా, మీ వృత్తిపరంగా, వ్యాపార పరంగా కొంత నిలకడగానే ఉంటుంది ఈ వారం అంతా కూడా. ఎందుకు? దశమంలో గురువు ఉన్నాడు, ఏదో రకంగా మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు. అయితే ఇక్కడ మీకు లగ్నాధిపతి బుధుడు ఈ వారంలో 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. బుధుడు చక్కగా 6వ స్థానంలో, బుధుడు కూడా చక్కగా యోగిస్తాడు కొంతవరకు, అక్కడ కూడా ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ శుక్రుడు, రాహువు 6వ స్థానంలో, రాహువు కూడా అనుకూలిస్తున్నాడు. శుక్రుడు ఒక్కడు మాత్రం అనుకూలించట్లేదు. వీరికి దాంపత్య జీవితంలో కొంత ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు దంపతులకి. అట్లానే మీరు వ్యాపారం, ఎవరైతే అయితే మీ కొలీగ్స్ ఉంటారో వాళ్ళతో కూడా ఇక్కడ కొంత విభేదాలు, మీ తోటి వారితో సహా ఉద్యోగులు కావచ్చు, తోటి వారు కావచ్చు, అట్లానే మీరు దంపతులు ముఖ్యంగా వారికి కూడా
అంత అనుకూలత లేదు. వీరికి సప్తమంలో శని లాంటి గ్రహం ఉండడం కొంత దంపతులకి అసౌకర్యాన్ని, అట్లనే స్నేహితులు వీరికి కూడా కొంత గొడవలు ఇటువంటివన్నీ కూడా క్రియేట్ అవుతున్నాయి. అట్లనే మీరు తోటి ఉద్యోగస్తులతో కావచ్చు, వ్యాపారంలో మీ పార్ట్నర్స్ కావచ్చు, వీళ్ళతో కొంత విభేదాలు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అట్లానే కొంత మానసికమైనటువంటి ఒత్తిళ్ళు, వ్యయంలోకి చంద్రుడు వెళ్తున్నాడు ఈ వారంలో, మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఉంటాయి. లగ్నంలో కూడా చంద్రుడు వస్తున్నాడు కాబట్టి అంత అంత సరైనటువంటి వారం ఈ వారం కాదని చెప్పుకోవచ్చు. కన్యా రాశి వారికి అంత అనుకూలమైనటువంటి వారం ఇది కాదు. చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మీ తోటి వారితో మీ మాట తీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. సరిగ్గా మాట్లాడడం, సరిగ్గా అవతల వాళ్ళతో మెదులుకోవడం, ఇవన్నీ కూడా చాలా అవసరం ఈ యొక్క కన్యా రాశి వారు. కాబట్టి కన్యా రాశి వారు ఈ వారం చాలా జాగ్రత్త అవసరం. ఎట్లా చూసినా సరే కన్యా రాశి వారికి మధ్యమ ఫలితాలు మాత్రమే ఈ వారం కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్త తీసుకోవాలి. కన్యా రాశి వారికి ఎటువంటి జాతక సమస్య ఉంది అనిపించినా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే కన్యా రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయవ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ రోజు మనం తులారాశి వారికి ఫిబ్రవరి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ వారంలో 1వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా ఈ వార ఫలాలు, ఆదివారం నుంచి శనివారం దాకా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తులారాశి వారికి చూసినట్టయితే ఈ వారంలో చంద్రుడు 3వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు ఇక్కడ కర్కాటకం, సింహం, కన్యలోకి మారుతున్నాడు. అట్లానే 4వ తారీఖు బుధుడు, 6వ తారీఖు శుక్రుడు మకరాన్ని వదిలిపెట్టి సింహానికి మారుతున్నారు. మరి ఇప్పుడు తులారాశి వారికి చూసినట్టయితే ఈ వారం చక్కగా వీరికి కొంత అనుకూలమైనటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. ఈ తులారాశి వారు వీరికి చతుర్థంలో కుటుంబాధిపతి అయినటువంటి కుజుడు కుటుంబ స్థానంలో, చతుర్థంలో, అది ఆయనకి ఉచ్చ స్థానంలో చక్కగా బాగున్నాడు. ఈ వారం అంతా కూడా మీకు కుటుంబ పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోయే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా ఆరోగ్యం కావచ్చు, కుటుంబ పరంగా కొంత ఆనందం కావచ్చు, ఇవన్నీ చక్కగా మెరుగుపడేటువంటి అవకాశాలు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. అట్లానే ఈ వారంలో శుక్రుడు, బుధుడు పంచమంలోకి వెళ్తున్నారు. ఇక్కడ బుధుడు, శుక్రుడు పంచమంలో చక్కగా యోగిస్తారు. బుధ శుక్రుల అనుగ్రహం ఇక్కడ వీరికి చాలా బ్రహ్మాండంగా అనుకూలిస్తుంది. అయితే రాహు ఒక్కడు పంచమంలో ఉండడం అంత అనుకూలత కాదు. ఈ రెండు గ్రహాలని, రాహు లాంటి గ్రహం ఆయన చేతిలో ఈ రెండు గ్రహాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ వీళ్ళ అనుగ్రహం అయితే ఉంటుంది. కానీ మీ దాకా చేరాలి అంటే మీరు చక్కగా భగవంతుడికి ఆరాధన చేయాలి. ధర్మపరంగా మీరు మీ పనులు సాగించుకోండి. ఎటువంటి తప్పు కావచ్చు, ఏదన్నా తప్పు ఉంది అనిపిస్తే కానీ అక్కడి నుంచి మీరు ఆ పనిని చేయకుండా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే తప్పు చేసే కొద్దీ ఈ చెడు అనేది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఈ వారం అంతా కూడా మీకు అన్ని పరంగా బాగుంది. మీకు చక్కగా భాగ్యంలో ఆయన గురువు అద్భుతంగా మిమ్మల్ని కాపాడుతున్నాడు. అట్లనే 6వ స్థానంలో ఉన్నటువంటి శని కూడా మిమ్మల్ని కొంతవరకు ఇక్కడ రక్షిస్తున్నాడు. అయితే ఈ రాహు లాంటి గ్రహం పంచమంలో ఉండడం కొంత మీరు ధర్మపరమైనటువంటి విషయాల్లో చాలా నిర్ణయాలు సరిగ్గా తీసుకోండి. తప్పుడు నిర్ణయాలు అసలు తీసుకోవద్దు. ఎవరికి కూడా ధనాన్ని ఇవ్వడం కావచ్చు, ఎవరి దగ్గర నుంచి ధనాన్ని తీసుకోవడం కావచ్చు చేయకుండా ఉండడం చాలా మంచిది. అట్లానే కొత్త పనులు కూడా మీరు చేయకుండా ఉండడం చాలా ఉత్తమం. ఈ యొక్క తులారాశి వారు ఎట్లా చూసినా సరే ఈ వారం అంతా కూడా వీరికి కుటుంబ పరంగా చక్కటి సౌఖ్యం ఉంది. అయితే మీ వృత్తిపరంగా కూడా చక్కటి సౌఖ్యం బాగుంది. ఇక్కడ మీకు ఏకాదశంలో లాభంలో కేతు కొంత చక్కగా ఆయన అనుకూలిస్తున్నాడు. ఎట్లా చూసినా అన్ని పరంగా బాగుంది. కానీ కొంత మీరు చేసేటువంటి పనులు కొంత ధర్మపరమైనటువంటి పనులు చేయడం చాలా ఉత్తమం. కాబట్టి కొంత జాగ్రత్త వహించండి. కొంత ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్త వహించడం చాలా అవసరం. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి ఎటువంటి సమస్య ఉంది అనిపించినా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే తులారాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకితేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయవ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ రోజు మనం వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. 1వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా, ఆదివారం నుంచి శనివారం దాకా ఈ వార ఫలాలు గుర్తుపెట్టుకోండి. చక్కగా ఈ వారం చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి 3వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు చంద్రుడి సంచారం ఇక్కడ
కర్కాటకం, సింహ, కన్యలోకి మారుతుంది. అట్లానే బుధుడు చూసినట్టయితే 4వ తారీఖు, శుక్రుడు చూసినట్టయితే 6వ తారీఖు ఇక్కడ మకరం నుంచి కుంభానికి మారడం జరుగుతుంది. ఇక్కడ వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా చూసినట్టయితే చంద్రుడు 9, 10, 11 స్థానాల్లో చంద్రుడి అనుగ్రహం, మానసికమైనటువంటి ప్రశాంతత, మీ వృత్తిలో చక్కగా రాణించడం, వృత్తిపరంగా చక్కటి సౌఖ్యం, ఇవన్నీ బ్రహ్మాండంగా వృత్తిపరంగా ధనపరంగా కూడా ఇక్కడ బ్రహ్మాండంగా వీరికి వృశ్చిక రాశి వారికి బాగున్నట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు చక్కగా చంద్రుడు ఆయన స్వస్థానంలోకి వెళ్తున్నాడు. చక్కగా అది మీకు లాభం అయింది. లాభంలో చంద్రుడు స్వస్థానము చక్కటి ఇక్కడ మరి ఏదో పరమైనటువంటి ధన యోగాన్ని ఇవ్వాలి. ధనపరమైనటువంటి విషయాల్లో చక్కటి వృద్ధిని ఇవ్వాలి, అదృష్టాన్ని కూడా ఇవ్వాలి మీకు ఇక్కడ. కాబట్టి ఇక్కడ బ్రహ్మాండంగా చక్కగా బాగుంది ఈ వారం అంతా కూడా. అట్లానే ఇక్కడ వీరికి ముఖ్యంగా చూసినట్టయితే వృత్తిపరంగా, వీటి పరంగా, ఉద్యోగపరంగా పెద్దగా ఇబ్బందులు అయితే ఇక్కడ వృశ్చిక రాశి వారికి అయితే లేదు. అయితే కొంత ఫ్యామిలీ ఇష్యూస్, సంతానపరమైనటువంటి ఇబ్బందులు, అట్లానే మీకు వీటి పరంగా కొంత ఒత్తిడి, అది కాకుండా ఇక్కడ మీకు క్రమశిక్షణ లోపం కూడా బాగా కనిపిస్తుంది. ఎనిమిదో స్థానంలో గురువు లాంటి శుభగ్రహం అష్టమంలో ఉండడం, మరి ఇక్కడ కొంత దైవారాధన తగ్గడం మీలో, అట్లానే క్రమశిక్షణ లోపాలు ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటి పరంగా కొంత మీరు నిలకడగా ఉండాలి. క్రమశిక్షణ విషయంలో కొంత నిలకడ చాలా అవసరం. అట్లానే వృశ్చిక రాశి వారికి తృతీయంలో కుజుడు, తృతీయంలోనే సూర్యుడు కూడా ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ కొంత ధైర్యము, మీ మీద మీకు నమ్మకము, ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా దాన్ని తట్టుకునేటువంటి శక్తి మీకు ఈ పరంగా బ్రహ్మాండంగా అద్భుతంగా ఈ వారం అంతా కూడా ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ వారం చక్కగా అదృష్టమైనటువంటి వారమే. గత వారాలతో పోలిస్తే ఈ వారం చక్కగా మీకు మానసికమైనటువంటి ప్రశాంతత అన్ని పరంగా బ్రహ్మాండంగా ఈ వారం అంతా ఉంటుంది. అయితే కొంత మీలో క్రమశిక్షణ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. కొంత వీటి పరంగా చెడ్డ పేరు వచ్చే అవకాశం కూడా ఉంది సమాజంలో. మరి వృత్తిపరంగా మీరు ఎంత క్రమశిక్షణగా ఉండాలి, మీ ఉద్యోగపరంగా ఎంత క్రమశిక్షణగా ఉండాలి, మీ ఆరోగ్యపరంగా క్రమశిక్షణగా ఉండాలి. వీటి పరంగా మీరు జాగ్రత్తగా ఉంటే మాత్రమే ఈ వారం మీకు చక్కటి అద్భుతమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంత వృత్తిలో మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఈ వారంలో ఉంది. కొంత జాగ్రత్త వహించండి క్రమశిక్షణ విషయాల్లో. కాబట్టి వృశ్చిక రాశి వారికి చక్కగా ఈ వారం అంతా కదా ఇందా చెప్పుకున్నట్టు గత వారాలతో పోలిస్తే బాగుంది. వృశ్చిక రాశి వారికి ఎటువంటి ఇబ్బంది ఉంది అనిపిస్తున్నా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లనే వృశ్చిక రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయవ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ రోజు మనం ధనుస్సు రాశి వారికి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఫిబ్రవరి మాసంలో అట్లనే వార ఫలాలు వచ్చేసరికి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా గుర్తుపెట్టుకోండి. ఆదివారం నుంచి శనివారం దాకా. మరి ఈ వారం చూసినట్టయితే ధనుస్సు రాశి వారికి 3, 5, 6వ తారీఖుల్లో చంద్రుడి మార్పు ఇక్కడ కర్కాటకం, సింహం, కన్యా రాశిలో చంద్రుడి మార్పు జరుగుతుంది. 4వ తారీఖు బుధుడు, 6వ తారీఖు శుక్రుడు, ఈ 2 గ్రహాలు కూడా మకరాన్ని వదిలిపెట్టి ఇక్కడ కుంభరాశిలోకి సంచారం చేస్తున్నారు. మరి దీని పరంగా చక్కగా ధనుస్సు రాశి వారికి చూస్తే ఈ వారం నిజంగా ధనుస్సు రాశి వారికి చక్కగా మీకు మొదటి 2 రోజులు కొంత ఆరోగ్యపరంగా కొంత మానసికంగా ఒత్తిళ్లు ఉంటాయి. వాటి పరంగా కొంత జాగ్రత్త తీసుకోండి. అష్టమంలో చంద్రుడు 2 రోజులు ఉంటున్నాడు కాబట్టి కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. అట్లనే ఇక్కడ వీరికి ధనుస్సు రాశి వారికి చూస్తే ఇక్కడ వీరికి ద్వితీయంలో ఉచ్చలో కుజుడు ధనపరంగా, అట్లానే ద్వితీయంలో సూర్యుడు కూడా ఆయనకి శత్రుస్థానం అయినప్పటికీ కూడా మిత్రుడైనటువంటి కుజుడితో కలిసి ఇక్కడ చక్కగా సూర్యుడు కూడా కొంత అనుకూలత. అట్లానే ఇక్కడ వీరికి తృతీయంలో బుధుడు, తృతీయంలో శుక్రుడు, తృతీయంలో రాహువు. ఇక్కడ బాగా మీకు తృతీయాన్ని బాగా ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది అనమాట మీకు ఈ వారం. తృతీయం అంటేనే ఇక్కడ మనకి తల్లి, అట్లానే తృతీయం అంటేనే కొంత తోబుట్టువులు. మరి వీటి పరంగా కొంత జాగ్రత్త వహించాలి. మీ తల్లి పరంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఇక్కడ ఉండేటువంటి అవకాశాలు, అట్లానే తల్లి పరంగా వచ్చేటువంటి ఆస్తులు కూడా వాటి పరంగా కొంత మీకు ఇబ్బందులు, అట్లానే మీరు కొంత మానసికంగా కూడా ఎక్కువగా ఆలోచించడం, అహంకారము, రాహు కూడా తృతీయంలో ఉన్నాడు కాబట్టి అహంకార పూరితమైనటువంటి తెలివితేటలు,
గుర్తుపెట్టుకోండి, రాహుతో ఎప్పుడైతే బుధుడు తృతీయంలో కలుస్తుంటాడో ఇక్కడ రాహు తృతీయంలో కొంత అహంకారాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. ఆ కాబట్టి అక్కడ బుధుడు కూడా కలిసి ఉండడం కొంత అహంకారపూరితమైనటువంటి ఆలోచనలు, అట్లనే అహంకారపూరితమైనటువంటి భోగాలు కూడా, కొంత ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త వహించాలి ఈ యొక్క ధనుస్సు రాశి వారి ఈ వారమంతా కూడా. అయితే వీరికి లగ్నాధిపతి అయినటువంటి గురువు చక్కగా సప్తమంలో యోగిస్తున్నాడు. నేరుగా ఆయన మీ రాశినే చూస్తున్నాడు, మీ లగ్నాన్ని, అంటే మీ రాశికి అధిపతి అయిన గురువు. అక్కడ గురువు బాగున్నాడు. అది కాకుండా వీరికి అర్ధాష్టమ శని దోషం కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఉంది. ఇట్లా మనం ఏదైతే చెప్పుకున్నామో తృతీయంలో రాహువు, బుధుడు, శుక్రుడు, ఈ 3 గ్రహాలని కూడా ఇక్కడ గురు దృష్టి కూడా వాడి 3 గ్రహాల మీద ఉంది. కాబట్టి ఇక్కడ మీరు ఒక గురువు మిమ్మల్ని కాపాడుతున్నాడు ఈ వారం అంతా కూడా. గురువు అనుగ్రహం మీరు ఇంకా పెంచుకోవాలి. అట్లనే ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు కూడా ఇక్కడ మీకు ద్వితీయంలో కొంతవరకు చక్కగా యోగిస్తున్నాడు. మీరు ఈ గురువు అనుగ్రహాన్ని పెంచుకోవాలి అంటే దత్తాత్రేయ స్వామికి ఆరాధన చేస్తే చక్కగా గురువు అనుగ్రహం బాగా మిమ్మల్ని వృద్ధి చేస్తుంది. అట్లానే మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా 1కి 4 సార్లు మీ కుటుంబ సభ్యులతో కావచ్చు, మీ యొక్క గురువులతో కావచ్చు, పెద్దలతో కావచ్చు నిర్ణయాలు తీసుకొని మాత్రమే కొత్త పనులు మొదలు పెట్టండి. ఎట్లా పెడితే అలా చేశారంటే మీరు ఖచ్చితంగా ఇబ్బంది దారి తీస్తుంది. ఆలోచన విషయాలు ఈ వారంలో అంత సక్రమంగా లేవు. కాబట్టి వాటి పరంగా ఎంత జాగ్రత్త వహిస్తే ఇక్కడ ధనుస్సు రాశి వారు అంత ముఖ్యము అన్నమాట. వీరికి నవమంలో కూడా ఇక్కడ కేతువు కూడా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మీరు జ్ఞానపూరితమైనటువంటి లాభాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ మీకు చాలా జాగ్రత్త వహించాలి ఈ వారం అంతా కూడా. కాబట్టి ఎట్లా చూసినా ధనుస్సు రాశి వారికి ఈ వారం అంతా కూడా మధ్యమ ఫలితాలు ఉంటాయి. మీరు ఎప్పుడైతే మీ లగ్నాధిపతి అయినటువంటి గురువుని మీరు ఎప్పుడైతే చక్కగా ఆరాధన చేస్తారో మీకు అద్భుతమైనటువంటి వృద్ధి కూడా ఈ వారం అంతా కూడా మీకు బ్రహ్మాండంగా బాగుంది. కాబట్టి ధనుస్సు రాశి వారు మీకు ఎటువంటి జాతక సమస్య ఉంది అని మీకు అనిపిస్తే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే ధనుస్సు రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకిద్దరండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ రోజు మనం మకర రాశి వారికి ఫిబ్రవరి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ వార ఫలాలు వచ్చేసరికి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా, ఆదివారం నుంచి శనివారం దాకా అని గుర్తుపెట్టుకోండి. ఈ వార ఫలాల్లో చూసినట్టయితే వీరికి 3, 5, 6వ తారీఖుల్లో చంద్రుడి సంచారం ఇక్కడ కర్కాటక రాశిలో, సింహరాశిలో, అట్లానే కన్యా రాశిలో కూడా ఇక్కడ చంద్రుడి సంచారం జరుగుతుంది. 4వ తారీఖు బుధుడు, 6వ తారీఖు శుక్రుడు కూడా ఇక్కడ వీరికి మకరాన్ని వదిలిపెట్టి కుంభరాశిలోకి సంచారం చేస్తున్నారు. మరి దీని పరంగా ఇక్కడ అంటే మీ రాశిని వదిలిపెట్టి మీ 2వ రాశి అయినటువంటి కుంభరాశిలోకి ఇక్కడ ఈ 2 గ్రహాల సంచారం జరుగుతుంది. మరి దీని పరంగా ఇక్కడ మకర రాశి వారికి చూసినట్టయితే మీకు ద్వితీయంలో ఎప్పుడైతే ఇక్కడ రాహువు ద్వితీయంలో ఉన్నాడో కొంత ధనపరమైనటువంటి విషయాల్లో మీకు ఆశ, ధనాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వాటితో కలిసి ఇక్కడ శుక్రుడు, బుధుడు కూడా మీకు ఈ వారంలో మారుతున్నారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ధనపరమైనటువంటి విషయాల్లో చక్కటి యోగమే ఉంటుంది. ధనాన్ని చక్కగా మీరు ఈ వారం సంపాదించుకునేటువంటి మీ యొక్క మార్గాల్ని మార్చుకుంటారు. ధనాన్ని సంపాదించుకునేటువంటి విషయాల్లో కొంత ఆలోచన శక్తి పెరుగుతుందని చెప్పుకోవాలి. మరి ద్వితీయమే అంటే కుటుంబము, ద్వితీయం అంటే ఉద్యోగము, ద్వితీయం అంటే ధనము, వీటి పరంగా కూడా సౌఖ్యం పెరిగేటువంటి అవకాశాలే చాలా కనిపిస్తున్నాయి. అట్లానే కొంత చెడు వ్యసనాలు ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు జాగ్రత్త వహించాలి. అట్లానే వీరికి లగ్నాధిపతి తృతీయంలో శని కూడా ఉన్నాడు కాబట్టి ఇక్కడ శని కూడా మీకు చక్కటి ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, మీలో ఉన్నటువంటి బలాన్ని, వీటన్నిటిని కూడా ఆయన పెంచుకునేటువంటి అనుగ్రహాన్నే పెంచుతున్నాడు. చక్కగా మీలో ఉన్న ధైర్యాన్ని, ఏ పనైనా సరే చేయగలనేటువంటి నమ్మకాన్ని ఇవన్నీ కూడా ఆయన చక్కగా క్రియేట్ చేస్తున్నాడు. అట్లనే మీకు లగ్నంలోనే కుజుడు, లగ్నంలోనే సూర్యుడు కూడా ఉన్నారు. సరే, సూర్యుడికి అది శత్రుక్షేత్రం, కుజుడికి అది చక్కగా ఉచ్చస్థానం. ఇక్కడ చక్కగా మీకు కుజుడి అనుగ్రహం బాగుంది. మీరు మంచి నిర్ణయాలు తీసుకోండి ఈ వారం. మీ యొక్క మార్పు కొరకు, మీ జీవిత మార్పు కొరకు మీరు ఎప్పుడైతే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని మీరు మారే ప్రయత్నం చేస్తారో మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఇక్కడ మీకు కనిపించేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అట్లనే వీరికి 6వ స్థానంలో గురువు కొంత అనుకూలించట్లేదు. అయినప్పటికీ
మీకు చక్కటి మార్పు అనేది కనిపిస్తుంది ఈ వారం అంతా కూడా. మీరు దైవారాధన బాగా చేయండి, భగవంతుడిని బాగా నమ్ముకోండి. ఆ భగవంతుడి అనుగ్రహం మీకు బ్రహ్మాండంగా కలిగే అవకాశాలే చాలా ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారికి ఎట్లా చూసినా సరే ఈ వారమంతా కూడా చక్కటి అవకాశాలు, కొత్త అవకాశాలు, కొత్త మనుషులతో మీకు పరిచయాలు, కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా ఇక్కడ మీకు బాగా కనిపిస్తున్నాయి. చంద్రుడు కూడా వీరికి చక్కగా మొదటి 2 రోజులు మినహాయిస్తే గనక చక్కగా చంద్రుడి అనుగ్రహం కూడా వీరికి బ్రహ్మాండంగా ఈ వారంలో కూడా మొదటి 2 రోజులు మధ్యలో మొదటి 2 రోజులు అంటే 1, 2 1, 2 తారీఖుల్లో చంద్రుడి అనుగ్రహం కొంత తక్కువగా ఉంటుంది. అట్లనే 4, 5 తారీఖుల్లో కూడా చంద్రుడి అనుగ్రహం కొంత తక్కువ ఉంటుంది. మిగిలిన అన్ని రోజులు కూడా చంద్రుడి అనుగ్రహం కూడా కొంతవరకు పర్వాలేదు ఈ వారం అంతా కూడా. కాబట్టి మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వారం అంతా కూడా. భగవంతుడికి బాగా ఆరాధన చేయండి. అట్లానే మంచి నిర్ణయాలు, మీ జీవిత వృద్ధి కొరకు మంచి ఆలోచనలు తీసుకుంటే ఈ వారం అంతా కూడా మకర రాశి వారికి అన్ని శుభాలే జరుగుతాయి. కాబట్టి మకర రాశి వారికి ఏదైనా సమస్య ఉంది అనిపిస్తే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే మకర రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకిద్దరండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ రోజు మనం కుంభరాశి వారికి ఫిబ్రవరి వార ఫలాలు, ఈ వార ఫలాలు వచ్చేసరికి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా గుర్తుపెట్టుకోండి. ఆదివారం నుంచి శనివారం దాకా ఈ వార ఫలాలు యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ కుంభరాశి వారికి చూసినట్టయితే చంద్రుడు 3, 5, 6వ తారీఖులో చంద్రుడు కర్కాటకం, సింహం, కన్య రాశిలోకి సంచారం చేస్తున్నాడు. అట్లనే బుధుడు 4వ తారీఖు, శుక్రుడు 6వ తారీఖు మకరాన్ని వదిలిపెట్టి మీ రాశిలోకి సంచారం జరుగుతుంది. అంటే ఇక్కడ మీ రాశిలో కుంభంలోనే 3 గ్రహాల సంచారము ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఏలినాటి శని, ద్వితీయంలో శని కొంత అనుకూలత, ఆయన ఎంతైనా లగ్నాధిపతి ద్వితీయంలో ఉంటే ఏదో పరంగా యోగించాలి. కొంత ధనపరంగా కొంత మీకు ఆలోచనలు, ధనాన్ని సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనలు, ముఖ్యంగా కుటుంబ పరంగా కూడా కుటుంబ సౌఖ్యాన్ని, కుటుంబానికి ఒక రెస్పెక్ట్ అనుకోండి, కుటుంబానికి విలువ ఎట్లా, కుటుంబానికి మనం ఏం చేయాలి, కుటుంబానికి మనం మీ తల్లికి కావచ్చు, తండ్రికి కావచ్చు, వారు ఇన్ని రోజులు మీకోసం కష్టపడి ఉంటారు కదా, వారికి మీరు ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలు, దాని పరంగా మీ యొక్క మార్గాలు ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ధనాన్ని ఎట్లా సంపాదించుకోవాలి, ఆ ధనాన్ని చక్కగా కుటుంబానికి ఎట్లా మనం అందజేయాలి, కుటుంబ వృద్ధి ఎట్లా కావాలి, ఇటువంటి ఆలోచనలు మీకు సహజంగా ఏలినాటి శనిలో ద్వితీయంలో శని ఉంటే ఇట్లాంటి ఆలోచనలు మీకు బాగుంటాయి. అయితే ఇక్కడ మీకు పంచమంలో గురువు కూడా బ్రహ్మాండంగా అనుకూలిస్తున్నాడు. మీకు ఏదైతే టాలెంట్ ఉంటుందో దాన్ని మీరు చూపించుకొని, ఆ టాలెంట్ మీరు ప్రదర్శన చేసి దాని పరంగా ధనాన్ని సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి. అయితే మీరు కొంత భగవంతుడికి బాగా ఆరాధన చేయాలి. గురువు అనుగ్రహం మీకు బాగుంది. మరి గురువు అంటేనే భగవంతుడు అటువంటి భగవంతుడి అనుగ్రహాన్ని పెరిగేలా చేసుకోవాలి. మీకు చాలా అవకాశం ఏమిటి అంటే, ఏ గ్రహం ఎట్లా ఉన్నా సరే గురువు బాగున్నాడు ఈ యొక్క కుంభరాశి వారికి. కాబట్టి ఈ పంచమంలో ఉన్న గురువు నేరుగా మీ రాశి మీద దృష్టి బాగుంది. మరి ఆ గురువు అనుగ్రహం పెరగాలంటే మీకు ఏ ఇష్ట దేవత ఉంటే ఆ దేవతకు ఆరాధన చేస్తుంటే ఆటోమేటిక్గా గురుబలం కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంకా మీరు బాగా గురువుకు ఆరాధన చేయండి. ఇక్కడ మీకు లగ్నంలో రాహు ఉన్నాడు. ఇక్కడ మరి లగ్నంలో రాహు అంటే అది ఒక నల్లటి పొగ. రాహువు అంటే నల్లటి పొగ అంటే ఏమిటి? చెడు. దానివల్ల నష్టమే తప్పించి పెద్దగా ఉపయోగం లేదు. అటువంటి రాహు మీ లగ్నంలో ఉండడం, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత మీలో క్రమశిక్షణ లోపము, మీలో కొంత అనుకున్న పనులు ఏదైతే పని చెయ్యాలి కంపల్సరీ అనుకుంటారో అటువంటి పనులు మీకు ఇక్కడ కొంత మీరు దృష్టి పెట్టలేకపోవడం, ఇటువంటివన్నీ కూడా ఇక్కడ రాహు వల్ల జరుగుతున్నాయి. కొంత అనుకున్న పనుల ఆలస్యం కూడా ఇక్కడ రాహు వల్ల జరుగుతున్నాయి. కాబట్టి లగ్నంలో ఉన్నాడు కాబట్టి. అట్లనే మీకు వ్యయంలో ముఖ్యంగా చూస్తే సూర్యుడు, కుజుడు. సహజంగా లగ్నంలో రాహు ఉంటేనే అనుకున్న పనులు తక్కువ అవుతాయి, కొంత మీలో ఆ క్రమశిక్షణ లోపం ఉంటుందని చెప్పుకున్నాం. సూర్యుడు లాంటి గ్రహం, కుజుడు లాంటి గ్రహం కూడా ఇక్కడ వ్యయంలో ఉంటే కొంత ఇబ్బందే కదా. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఖర్చులు, దురలవాట్లు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మీకు ఆ దురలవాట్ల వల్ల ఈ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా చాలా పెరుగుతున్నాయి ఈ యొక్క కుంభరాశి వారికి. కాబట్టి ఈ వారం అంతా కూడా మీకు చంద్రుడు 6, 7, 8 స్థానంలో చంద్రుడి అనుగ్రహం కూడా ఈ వారం చాలా తక్కువగా ఉంది.
చంద్రుడు కూడా మీకు ఇక్కడ పెద్దగా యోగించట్లేదు. 6వ స్థానంలో మానసికమైనటువంటి ఒత్తిళ్లు కొంత మీరు మొదటి 2 రోజులు ఈ వారంలో మొదటి 2, 3 రోజులు కూడా మీకంటే తక్కువ స్థాయి వారు చెప్పిన మాటలు వినడం. మీకు ఆ సిట్యుయేషన్‌లు అలా క్రియేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి కొంత మీ పై స్థాయి అధికారులతో కూడా కొంత విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అట్లానే సప్తమంలో ఉన్నటువంటి చంద్రుడు కూడా కేతువుతో కలిసిపోయి అక్కడ ఆయన కూడా అనుకూలించడం పెద్దగా లేదు. కాబట్టి కుంభరాశి వారు ఈ వారమంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవారాధన తప్పనిసరిగా మీరు ఖచ్చితంగా కుదిరినప్పుడల్లా భగవంతుడికి ఆరాధన చేసుకుంటూ మీ పనులన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉండాలి. కాబట్టి కుంభరాశి వారు ఇది మీకు అంత సరైన సమయం అయితే కాదు. కొంత జాగ్రత్త వహించాలి ఈ వారమంతా కూడా. కాబట్టి కుంభరాశి వారు ఏదైనా ఇబ్బంది ఉంది అనిపిస్తే కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే కుంభరాశి వారు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయో సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం మీనరాశి వారికి ఫిబ్రవరి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. 1వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా ఈ వార ఫలాలు గుర్తుపెట్టుకోండి ఫిబ్రవరి మాసంలో. అట్లానే వీరికి ఈ వారంలో చూసినట్టయితే చంద్రుడు 3, 5, 6వ తారీఖుల్లో కర్కాటకం, సింహం, కన్యా రాశిలోకి సంచారం చేస్తున్నాడు. అట్లానే బుధుడిని చూసినట్టయితే వీరికి 4వ తారీఖు, శుక్రుడిని చూసినట్టయితే 6వ తారీఖు మకరాన్ని వదిలిపెట్టి కుంభరాశిలోకి సంచారం చేస్తున్నారు. మరి దీని ఆధారంగా మీనరాశి వారికి చూసినట్టయితే ఈ వారం వీరికి చతుర్థంలో ఉన్నటువంటి గురువు చక్కగా కొంత అనుకూలత పెరుగుతుంది, బాగుంది. మీ లగ్నాధిపతి అయినటువంటి గురువు మీ వ్యయాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ రాహు పెట్టేటువంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి కొంత విముక్తి కల్పిస్తూ ఉంటాడు గురువు. అట్లానే మీకు కొంత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఎందుకు? మీకు లగ్నంలో శని, ఏలినాటి శని మీకు ఈ రాశికి, మీనరాశికి. కాబట్టి వీరు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. అట్లనే మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఇక్కడ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఈ వారం అంతా కూడా కొంత వాటి పరంగా జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా చంద్రుడు కూడా చూస్తే వీరికి 5, 6, 7వ స్థానంలో చంద్రుడి అనుకూలత కూడా ఇక్కడ కొంతవరకు బెటర్ గానే ఉంటుంది ఈ వారం అంతా కూడా. కొంత ఎప్పుడైతే పంచమంలో ఉంటాడో చంద్రుడు కొంత మానసికంగా కొంత ఇక్కడ కొంత రిలీఫ్ ఉంటుంది. అయితే అవతల వారి మీద కొంత దృష్టి తగ్గించండి. అంటే అవతల వారు ఏం చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈ దృష్టి కొంచెం తగ్గించండి. అవతల వారితో మనకి పెద్దగా సంబంధం లేదు, ముందు మనం ఏంటనేది చూసుకోగలిగితే బాగుంటుంది. ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి చంద్రుడు అవతల వారు ఏం చేస్తున్నారు, అవతల మాది ఇంట్రెస్ట్ ఎక్కువ క్రియేట్ చేస్తుంటాడు. వాడు ఏం తింటున్నాడు, వీడేం చేస్తున్నాడు. కాబట్టి వీటి పరంగా కొంత మీరు నిలకడగా ఉండండి. వీటి పరంగా ఆలోచన తగ్గించుకోండి. అట్లనే 6వ స్థానంలో కూడా చంద్రుడు కొంతవరకే అనుకూలిస్తాడు. ఇక్కడ కేతువు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి కొంత ఇక్కడ అవతల వారి గురించి ఆలోచిస్తూ వీరు వారి మీద కొంత ఏదో వేరే భ్రమ కూడా ఇక్కడ కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరంగా మానసికంగా కొంత ఒత్తిడి క్రియేట్ అవుతుంది ఈ వారం అంతా కూడా. కొంత జాగ్రత్త తీసుకోండి. ఆ తర్వాత నుంచి సప్తమంలో చక్కగా చంద్రుడు ఈ వారం అంతా కూడా కొంత అనుకూలిస్తున్నాడు. కొన్ని రోజులు అనుకూలించట్లేదు, జాగ్రత్త వహించండి. అట్లనే వీరికి ముఖ్యంగా లాభంలో ఉన్నటువంటి కుజుడు చక్కగా యోగిస్తాడు. లాభదాయకమైనటువంటి విషయాలు తీసుకొస్తాడు. భూపరంగా ముఖ్యంగా భూపరంగా మీరు ఏదన్నా కొనాలన్నా, స్థలాలు ఏదన్నా అమ్మాలన్నా కానీ ఇక్కడ మీకు చక్కటి లాభాలు వచ్చేటువంటి అవకాశాలు, ఆ లాభం కూడా దీర్ఘకాలికంగా ఉపయోగపడేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఎట్లా చూసినా మీనరాశి వారికి లగ్నాధిపతి గురువు కూడా చతుర్థంలో ఉన్నాడు కాబట్టి ఈ కొత్తగా కట్టుకునేటువంటి వాహనాలు కావచ్చు, కొత్తగా మీరు నిర్మించుకునేటువంటి గృహాలు కావచ్చు, కొత్తగా కొనుక్కునేటువంటి వాహనాలు కూడా ఇక్కడ మీకు చక్కగా అనుకూలిస్తున్నాయి. ముఖ్యంగా వీరు బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ఉత్తమం ఈ యొక్క మీనరాశి వారు. కాబట్టి ఎట్లా చూసినా ఈ వారం అంతా కూడా మీనరాశి వారికి మధ్యమ ఫలితాలు, ఏలినాటి శని, మానసిక ఒత్తిళ్లు అయితే తప్పవు. వాటి పరంగా జాగ్రత్త వహించండి. కాబట్టి మీనరాశి వారికి ఎటువంటి జాతక సమస్య ఉంది అనిపించినా కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే మీనరాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకిద్దరండి. సెలవు, నమస్కారం.